ఏపీలో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. అయితే గుంటూరు జిల్లాలో ఇదే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కూడా పాల్గొనబోతున్నారు. స్వచ్ఛ ఆంధ్రకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. గుంటూరు జిల్లా నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటిస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్. నంబూరులో మొక్కను నాటిన డిప్యూటీ సీఎం పవన్ మహాత్మాగాంధీ ఫోటోకు నివాళులర్పించారు. వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే విధానాన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఏపీని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని నంబూరుకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్. వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. స్క్రీన్ పై లెఫ్ట్ సైడ్ విజువల్స్లో మీరు లైవ్ దృశ్యాలను చూస్తున్నారు. సో నగరాల్ని, పట్టణాలని, పల్లెల్ని, వీధుల్ని అన్నిటినీ కూడా శుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికులని పవన్ కళ్యాణ్ సత్కరిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. వాళ్లకు కూర్చోబెట్టి దుశ్శాలువను కప్పి వాళ్ళకి జ్ఞాపికలిచ్చి వాళ్ళ సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ వాళ్లకు అభినందనలు తెలుపుతూ వాళ్ళని సన్మానిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. ఏపీలో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఇదే కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం ప్రస్తుతము పవన్ పాల్గొన్న దృశ్యాలను చూస్తున్నాము. స్వచ్ఛ ఆంధ్రకు సంబంధించిన కార్యక్రమం ఇది. ఇక నుంచి ప్రతి నెల ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. నంబూరులో మొక్కను నాటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహాత్మాగాంధీ ఫోటోకు నివాళులర్పించారు. వ్యర్థాల నుంచి ఎరువుల్ని తయారు చేసే విధానాన్ని అక్కడ పరిశీలించారు. మున్సిపల్ కార్మికులను శాలువలతో సన్మానించి వాళ్లకు ఒక పుస్తకాన్ని, స్వీట్ బాక్స్ను ఇస్తోన్న దృశ్యాల్ని చూస్తున్నాము. ఏపీని పరిశుభ్రంగా, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించబడుతోంది. ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.